కలియుగం చివరి రోజులు. ప్రపంచం అగ్నితో కాదు, వరదలతో కాదు, నిశ్శబ్దంతో ముగియడం మొదలైంది. మెరిసే భవిష్యత్ నగరం మీద తేలియాడే దేవాలయాలు మృదువుగా గుంజుకుంటున్నాయి. నియాన్ లైట్లు కమ్ముకున్న వీధుల్లో ప్రజలు తమ ఫోన్లలో మునిగిపోయి ఆకాశాన్ని, ప్రకృతిని, ఒకరినొకరు కూడా మర్చిపోయారు. ఆ నగరంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఆరవ్. పెద్ద కళ్ళు, అల్లకల్లోలమైన జుట్టు, ఒక పిక్సార్ కథలో హీరోలా కనిపించేవాడు. అతనికి పాత కథలు అంటే చాలా ఇష్టం. అతని అమ్మమ్మ ధర్మం, సత్యం, చివరి అవతారం గురించి చెబుతూ ఉండేది. ఒక సాయంత్రం ఒక చిన్న వెలిగే డ్రోన్ పక్షిని వెంబడిస్తూ ఆరవ్ ఒక పాత గల్లీలోకి వెళ్లాడు. అక్కడ హోలోగ్రామ్ల కింద దాగి ఉన్న ఒక పాత దేవాలయం కనిపించింది, కాలం తాకని విధంగా. అతను దగ్గరికి వెళ్లగానే గాలి మారిపోయింది. భూమి స్వల్పంగా కంపించింది. ఒక ప్రకాశవంతమైన తెల్లగుర్రం ప్రత్యక్షమైంది. దాని వెంతో ఒక శాంతమైన కాని శక్తివంతమైన యోధుడు నిలబడ్డాడు. అతని కళ్లలో కరుణ, ధైర్యం రెండూ కనిపించాయి. ఆరవ్ మెల్లగా అడిగాడు, మీరు? యోధుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, ఇది అంతం కాదు బిడ్డా, ఇది పునఃప్రారంభం. ఆ సమయంలో నగరం మారడం మొదలైంది. స్క్రీన్లు ఆఫ్ అయ్యాయి. ప్రజలు మొదటిసారి పైకి చూశారు. శబ్దం తగ్గి గాలి, పక్షుల స్వరం, గంటల మోగింపు వినిపించాయి. యోధుడు తన చెయ్యి పైకి ఎత్తాడు, కోపంతో కాదు, సమతుల్యతతో. అప్పుడు ప్రపంచం కూలిపోలేదు, అది నయమయింది. భవనాల స్థానములో పచ్చని ప్రకృతి వచ్చింది. నదులు మళ్లీ ప్రవహించాయి. ఆకాశం నీలంగా మెరిసింది. ఆరవ్ ఆశ్చర్యంతో అడిగాడు, ఇదేనా కలియుగం ముగింపు? యోధుడు తల ఊపాడు, మరియు ఇది ఒక కొత్త ప్రారంభం. ఆ వెలుతురులో ఆరవ్ ముఖంలో భయం కాదు, ఆశ మెరిసింది. ఆ కొత్త ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్నారి నవ్వు వినిపించింది, పవిత్రంగా, సాదాసీదాగా, మళ్లీ జీవంతో నిండిపోయి.